ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సప్తగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకి చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న కంపార్ట్మెంట్స్ అన్ని పూర్తిగా నిండిపోయాయి. బయట కూడా 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. ఇక తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. వైకుంఠనాథుడి సన్నిధి భక్తులతో నిండిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో సర్వదర్శనం క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి 32 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అటు తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి 9 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అటు తర్వాత ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుందంటూ కూడా టీటీడీ అధికారులు ప్రకటించారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచే భక్తులను క్యూ లైన్లోకి అనుమతించడం టీటీడీ నిలిపివేసింది. రేపు ఉదయం 6 గంటలకు క్యూ లైన్ వద్దకు చేరుకోవాలంటూ కూడా వారు భక్తులకు సూచనలు చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులతో తిరుమల మొత్తంగా కూడా నిండిపోయినటువంటి నేపథ్యంలో స్వామివారి దర్శనం కోసం 30 గంటల సమయం పడుతుంది. దీంతో రేపు ఉదయం 6 గంటలకు క్యూ లైన్లోకి చేరుకోవాలంటూ కూడా భక్తులకు టీటీడీ సూచిస్తుంది. అయినప్పటికీ కూడా భక్తులు క్యూ లైన్లోకి చేరుకోవడానికే తమ ఆసక్తిని వెళ్ళబడుస్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో కనబడుతుంది. ప్రస్తుతం మనం తిరుమలలో ఉన్నటువంటి క్యూ లైన్ల వద్ద ఉన్నాం. కృష్ణతేజ సర్కిల్ నుంచి కూడా క్యూ లైన్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నటువంటి దృశ్యాలు మనం విజువల్స్లో ప్రస్తుతం చూపిస్తున్నాం. కృష్ణతేజ సర్కిల్ నుంచి కూడా శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు శ్రీవారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. క్యూ లైన్లో వారికి సౌకర్యాలు కల్పించడం లేదు, కనపడడం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ ద్వారా వారు చెబుతున్నారు. మరోవైపు క్యూ లైన్లకు సంబంధించినటువంటి భక్తులకు అన్నప్రసాద పాయింట్ను టీటీడీ అయితే కృష్ణతేజ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసింది. ప్రస్తుతం క్యూ లైన్లోకి చేరుకుంటున్నటువంటి భక్తులకు సౌకర్యాలు అందలేదు అన్నటువంటి వాదన అయితే భక్తులు చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వచ్చారండి క్యూ లైన్? అది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం. ఎప్పుడు వచ్చారు క్యూ లైన్లోకి? ఎలా ఉన్నాయి? ఉదయం 8 గంటలకు క్యూ లైన్లోకి వచ్చాం. ఇప్పటి వరకు మాకు సఫారీ కూడా ఏం లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, ఒక సైడ్ వాటర్ ఉందంటే. காலையில் 8:30 மணிக்கு இன்ன வரைக்கும் யூரின் போட்டு வழி இல்லை, தண்ணி குடிக்கிறதுக்கு வழி இல்லை. எவ்வளோ கஷ்டம் ஆப்ரேஷன் பண்ணேன் நான். என் உடம்பு எவ்வளோ இதாக सुबह 9 बजे से ठहरे यहाँ पे. ఇది ఉదయం 8 గంటల నుంచి కూడా క్యూ లైన్లో వేచి ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి భక్తులైతే ఆరోపిస్తున్నారు, ఉదయం నుంచి క్యూ లైన్లో ఉన్నాం, వారికి ఎలాంటి సౌకర్యాలు అయితే అందడం లేదు అంటూ కూడా భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచి మరొక కిలోమీటర్ దూరం ప్రయాణం చేస్తే ఆ ప్రాంతంలో వారికి అన్నప్రసాద వితరణ చేసేలా అయితే టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇంకా భక్తులు క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు ఉదయం నుంచి ఉండడం, ఇప్పటికే దాదాపు 10 గంటల సమయం పడుతున్నటువంటి నేపథ్యంలో వారిలో ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్లో మాట్లాడు ఎప్పుడు వచ్చారు క్యూ లైన్లోకి? చాలా ఫ్రెష్గా ఉన్నారే నైట్ వస్తే. నిజంగా నైట్ వచ్చారా? నిజంగానే రాత్రి వచ్చారా క్యూ లైన్లోకి? ఈ క్యూ లైన్లోకి ఎప్పుడు వచ్చారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాత్రూంలో పిల్లలు ఆడపిల్లలు బాత్రూమ్ 7 గంటలైంది. ఇప్పటికి ½ కిలోమీటర్ నడిచింది. 7 గంటలకి ఇప్పుడు వచ్చాము. ఎంత ఇబ్బంది పడతారండి. దేవుడు చూడకపోయినా ఒకటే. ഞങ്ങൾ കേരളത്തിൽ വന്നവരാണ്. ഇവിടെ ഒരു വെള്ളം കുടിക്കാൻ പോലും ഭക്ഷണം കഴിക്കാതെ 8 മണിക്കൂർ 9
14 മണിക്കൂർ കൊണ്ട് ഞങ്ങൾ ഇവിടെ ക്യൂ നിൽക്കുകയാണ്. ഞങ്ങൾക്ക് വെള്ളം കുടിക്കാൻ പോലും ഇതുവരെ കിട്ടിയിട്ടില്ല. ఇది మొత్తంగా క్యూ లైన్లో ఆంధ్ర అంటే తెలుగు సంబంధించినటువంటి భక్తులే కాదు, తమిళ భక్తులు, కన్నడ భక్తులు, మలయాళ భక్తులు, హిందీకి సంబంధించినటువంటి భాష మాట్లాడేవారు ప్రతి ఒక్కరూ కూడా తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నాం, అయినప్పటికీ ఎలాంటి సౌకర్యాలు అయితే తమకు అందలేదు. కేవలం ప్రస్తుతం వరకు కూడా అరగంట వరకు అంటే 1/2 కిలోమీటర్ మాత్రమే తాము ప్రయాణించాం. ఉదయం నుంచి క్యూ లైన్లో ఉన్నప్పటికీ కూడా తమ వైపు ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదన్నటువంటి ఆవేదన అయితే భక్తులు ఇక్కడ అభిప్రాయాన్ని అయితే వెల్లబుచ్చుతున్నారు. తమ ఆవేదన ఆగ్రహాన్ని అయితే టీటీడీపై వ్యక్తపరుస్తున్నారు. ఇది తిరుమలలో క్యూ లైన్ వద్ద జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంత్ మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.